మరి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు కృపావార్త వర్తమానాలు విని ఆశీర్వదించబడతాం. మరి దినమున మనము మరొక ప్రత్యేకమైన మాటల గురించి ధ్యానం చేసుకుందాం. మనము నూతన సంవత్సరం నుండి కూడా మరి ఈ సంవత్సరం అనేటువంటి అంశం మీద మాట్లాడుకుంటున్నాం ప్రతి వారం. మరి ఈ వారం మన అంశం ఏంటంటే ప్రాయశ్చిత్తము చేసే సంవత్సరం. దేవుని స్తోత్రం. ఏంటంటే అంశం ప్రాయశ్చిత్తము చేసే సంవత్సరం. కాబట్టి మరి ఈ 2024వ సంవత్సరం నీ జీవితం ప్రాయశ్చిత్తం అవునట్లుగా ఉండాలని మనం కోరుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ మాటలు మనం నిర్గమకాండములో నుంచి చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి వాక్య ప్రకారంగా మనం ముందు సాగుదాం. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఇశ్రాయేలుకు యాజకుడైనటువంటి అహరోను గారు మరి ఇక్కడ ప్రభు చెప్పిన మాట ప్రకారముగా ఒక మంచి పని చేస్తా ఉన్నారు. అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తము చేయవలెనని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఎవరి నిమిత్తము? ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం. వారు చేసిన పాప దోషముల నిమిత్తము కూడా ఆయన ఏమి చేయాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకే మరి ఈరోజు మన అంశం ప్రాయశ్చిత్తము చేసే సంవత్సరం. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరము మరి నీ జీవితంలో కూడా ఎలా ఉండాలంటే ప్రాయశ్చిత్తము చేసే సంవత్సరముగా ఉండాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తము కలగడానికి మరి మోషే గారు దేనిని వాడుచున్నారో మరి మనము చూడగలం బైబిల్ గ్రంథములో. మరొక మాట లేవి కాండము తీద్దాం. లేవి కాండము కంటే ముందుగా మనం ఒక మాట ఈ నిర్గమకాండములోంచి 29వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. ప్రాయశ్చిత్తం నిమిత్తము నువ్వు ప్రతి దినమున ఒక కోడిను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి అహరోనుకి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము ప్రాయశ్చిత్తార్థము కూడా ఆయన ఒక కోడెను వధించాలి. ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములకు బదులుగా ఒక జీవి ప్రాణాన్ని అర్పించాలి. అప్పుడైతేనే గాని పాప పరిహారార్థము లేక ప్రాయశ్చిత్తము జరగదని బైబిల్ చెప్తుంది. ఈ క్రమము ఇప్పటిది కాదండి, అనాది కాలమైన పాత నిబంధన కాలం. దేవుని స్తోత్రం. పాత నిబంధన కాలములో మానవునికి ప్రాయశ్చిత్తము కలగాలంటే కోడినో మేకనో దూడనో ఏదో ఒక జంతువుని, ఏదో ఒక మరి నోరు లేని ప్రాణిని పాప పరిహారార్థ బలిగా అవైనా ప్రభు చెప్పిన గ్రంథములో ఉన్న ప్రకారమైన జంతువునే వధించాలి. ఎటువంటి వాటిని కాదు. అవి ఎలా ఉండాలో కూడా బైబిల్ చెబుతుంది. ఒక గుడ్డుదాన్నో చొప్పదాన్నో
ఎందుకు పనికిరాందో లేదా గొడ్డుదో ఇలాంటివో అర్పించమని చెప్తలేదు బైబిల్. బలి అర్పించడానికి కూడా క్రమం ఉంది. ఏ యొక్క అవయవాలు తేడా ఉండకూడదు. జంతువుల్లో గుడ్డుదై ఉండకూడదంట, చొట్టదై ఉండకూడదంట. మరి ఇలాంటి క్రమాలు ఉన్నాయి. ప్రియులారా, మనం అనుకుంటాం దేవునికి ఏది ఇచ్చినా పర్లేదు, దేవునికి ఎలాంటిది ఇచ్చేసినా పర్లేదు, చిరిగిపోయిన కాగితాలు ఇచ్చేసినా పర్లేదు అని మనం అనుకుంటాం. దుకాణాల దగ్గర మారినవి, షాపుల్లో మారినవి, ఎవరు ఇరుగు పొరుగు ఇచ్చుకోలేని కాగితాలు మన దగ్గర మిగిలిపోతే ఆ వాటిని 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయల నోట్లు తీసుకొచ్చి కానుకలు పెట్టి వేసేస్తున్నాం మనం. చాలా తప్పండి. ప్రభు దాన్ని మన్నించట్లేదు. ఇదిగో బలి అర్పించడానికే శ్రేష్టమైన దానిని బలిమంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మరి అహరోను కూడా శ్రేష్టమైన దానిని ఆయన ఎంపిక చేసుకుని ఆ బలి అర్పించేవాడు. దేవుని స్తోత్రం. అప్పుడే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ప్రాయశ్చిత్తము జరిగేది. దేవుని స్తోత్రం. అది ఆనాటి దినాలు. మరి ఈ రోజున మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తార్థముగా ఆయన బలైపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన మన కొరకు బలైపోయాడు కాబట్టి మనం ఇక బలవలసిన అవసరత లేదు. అహరోను కాలములో చేసినట్లుగా కోడినో, దూడనో, ఆవునో, మేకనో, గొర్రెనో ఏదో ఒక జంతువుని, ప్రభు చెప్పిన జంతువు లాంటి లేక ధర్మశాస్త్రంలో చెప్పిన జంతువు లాంటివి బలులు ఇవ్వాల్సిన అవసరం ఈ రోజున లేదు. ఎందుచేత మానవుడు అనుకున్నాడు, నేను ఒక జీవిని నా ప్రాణానికి బదులుగా బలిస్తే నా పాపాలు పోతాయి అనుకున్నాడు. మానవుడు ఎంతో స్వార్థప్రియుడు ఆలోచించండి. మానవుడు తన పాపాలు పరిహరించుకోవడానికి ఆయన చేసిన తప్పు ఏంటంటే మరొక ప్రాణాన్ని బలిస్తున్నాడు. తన ప్రాణానికి బదులుగా ఒక మేకనో, కోడినో, దూడనో దేనో దానిని బలిగా ఇచ్చి నా పాపాలు పోయాయి అనుకుంటున్నాడు. తప్పది. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది ఏంటంటే పిల్లరా, ఏంది కానీ ఎబ్రీ పత్రికలో రక్తము సిందించినదే పాప క్షమాపణ కలుగదు. దేవుని స్తోత్రం. ఇక్కడ పాత నిబంధన కాలములో ఒక కోడి రక్తం, ఒక మేక రక్తం, ఒక దూడ రక్తము మనుషుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తుంది, పాపానికి విమోచన కలుగు చేస్తుంది అనుకునేవారు. వాటిల్లో కూడా పవిత్రత లేదు. భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పాపమును కలిగిన వారే. మరి కాబట్టి పిల్లరా, మరి ప్రభు సన్నిధిలో మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం అవడానికి ఎలాంటి 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 రక్తము కావాలి? పవిత్రమైన రక్తం. అంటే రక్తములో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. రక్తంలో ఏముండకూడదండి? పాపం అనేది ఉండకూడదు. అలాంటి రక్తాన్ని అర్పించాలి. అలాంటి పాపరహితమైన, పాపము లేని పరిశుద్ధమైన రక్తము చిందించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఒక కన్యకైన మరియా గర్భంలో జన్మించలేదు. దేవుని స్తోత్రం. పెళ్ళైన వారు గర్భంలో కాదు, పరిశుద్ధురాలుగా కన్యకగా ఉన్న మరి యొక్క గర్భములో ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే భూలోకములో ఉన్న మానవులను పవిత్రపరచడానికి, మానవుల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడాలంటే పిల్లరా పరిశుద్ధమైన పరిశుద్ధమైన రక్తం కావాలి. అలాంటి రక్తం కావాలంటే జన్మలో కూడా పవిత్రత ఉండాలి. జన్మలో పవిత్రత ఉండాలి. అందుచేతనే యేసయ్య జన్మము పవిత్రమైన జన్మము.
దేవుని స్తోత్రం. అలాంటి పవిత్రమైన పుట్టి పవిత్రమైన జీవితం జీవించి, ఇక కోడులు అక్కర్లేదు, జంతువులు అక్కర్లేదు, మేకలు దూడలు అక్కర్లేదు, ఇదిగో భూలోక ప్రజలందరి నిమిత్తము కూడా నేను బలి అయిపోతున్నాను, నేను మీ కొరకు బలియాగం అయిపోయి మీకు ప్రాయశ్చిత్తమును కలుగు చేస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల వయసులో మంచి యవన కాలములో పుల్లారా చూసారా, యవన జంతువుల్ని కోడి దూడ అంటాం, దేవుని స్తోత్రం. యవనం, మంచి యవనం. అలాంటి యవనంలో యేసుక్రీస్తు వారు సిలువలో రక్తము కార్చారు. దేవుని స్తోత్రం. అమ్మ, ఎక్కడ రక్తం కార్చలేనా? అది చాలా మందికి తెలియట్లేదు. యేసుక్రీస్తు వారు శ్రమలు పడ్డారు అంటే, మరి రేపు బుధవారం 14వ తారీఖు నుంచి శ్రమ దినాలు ప్రారంభమవుతున్నాయి. చాలా మంది బైబిల్ తెలియని వారికి, అన్యులైన వారికి ఆ యొక్క శ్రమ దినాల విలువ తెలియటం లేదు. అలాగే యేసుక్రీస్తు వారు శ్రమలు పొందారంటే నమ్మలేకపోతున్నారు. ఈ మధ్య బాగా ఒక కామెంట్ చేస్తున్నారు, ఏంటంటే 3 మేకులు పీక్కోలేనాడు రక్షకుడు ఎలాగవుతాడు అంటున్నారు. ఎలాగంటండి? 3 మేకులు అంటే చేతిలో, ఈ కుడి చేతిలో ఒక మేకు, ఎడమ చేతిలో ఒక మేకు, 2 కాళ్ళకి ఒక మేకు. చూసారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే పిల్లలా. 3 మేకులు పీక్కోలేనాడు రక్షకుడు ఏంటంటున్నారు. ఎందుచేత ఆయన అలాగ నలుగుగొట్టబడవలసి వచ్చింది? ఎందుచేత ఆయన సిలువ శ్రమలు పొందవలసి వచ్చింది? ఎందుచేత ఆయన సిలువలో అరచేతుల్లో మేకులేయించుకోవాల్సి వచ్చింది, కాళ్ళలో మేకులేయించుకోవాల్సి వచ్చింది, ప్రక్కలో బళ్ళు పొడి చూపించుకోవాల్సి వచ్చింది అంటే వాక్యానుసారం అది. దేవుని స్తోత్రం. లేఖనములు నెరవేర్పు. దేవుని స్తోత్రం. అది తెలియక ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రజల మాట పక్కన పెట్టాలి. ప్రభుని ఎరిగిన నీవు, ప్రభుని నమ్ముకున్న నీవు, ప్రభులో క్రీస్తులో బాప్తిస్మం పొందిన నీవు ఇంకా తోమాలంటే అనుమానం ఉంటే తీసేసుకోవాలి. దేవుని స్తోత్రం. చాలా మందికి ఇంకా తోమాలంటే నమ్మకాలు ఉన్నాయి. చూసారా, తోమాలంటే అపనమ్మకం ఉంటే తీసేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రాయశ్చిత్తము చేయబడ్డానికి నలుగొట్టబడ్డాడు. ఎందుచేత? రక్తము చిందించినదే పాప క్షమాపణ కలుగదు. మరి ఆ సిలువ వేసినప్పుడు పిల్లలా రక్తం కారి 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 ఏం కారిందంటే తర్వాత నీరు కారింది. చూసారా, రక్తం కారింది కారింది కారింది, తర్వాత నీరు కారింది అంటే అర్థం ఏంటి చెప్పండి? శరీరంలో ఇంకా రక్తము లేదు. మన శరీరంలో నీరు ఉంటుంది, రక్తం ఉంటుంది. మరి రక్తం లేనివాడికి ఒళ్ళంతా నీరు పడేసింది అంటారు డాక్టర్ గారు. ఇంకా నీరే ఉంటుంది. కాబట్టి యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా కడవరి రక్తపు బొట్టు వరకు కూడా కాచండి. దేవుని స్తోత్రం. ఆ సత్యం తెలుస్తలేదు చాలా మందికి. అది ఎంత గొప్ప సత్యమో గ్రహించలేకపోతున్నారు. అందుకే ఆ రక్తము కారడానికి ఆయన 2 చేతులలో మేకులు వేయించుకున్నాడు. ఆ చేతుల్లో ఉన్న రక్తము అంటే ఆ నరముల నుండి రక్తం వచ్చేస్తుంది. రక్తం రావాలి. 2 కాళ్ళలో మేకులు వేయించుకున్నాడు ఆయన. కాళ్ళలో ఉన్న నరములలో నుండి రక్తం బయటకు రావాలి. అలాగే ప్రక్కలో బళ్ళు పొడి పట్టించుకున్నాడు. ఇంకా ఈ పొట్టలో దేహములో ఉన్నటువంటి ఆ నరములలో నుంచి రక్తం బయటకు రావాలి. అలాగే ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. అమ్మా, ఏం పెట్టించుకున్నారు? ముండ్ల కిరీటం. ఎందుచేత? ఆ ముండ్ల కిరీటం నొక్కుతా ఉంటే పిల్లరా ఆ ముళ్ళు గుచ్చిపోయి ఆ తలలో ఉన్న నరముల నుండి రక్తం బయటకు వస్తా ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన తలలో ఉన్న శిరస్సులో ఉన్న
నరముల నుండి రక్తం బయటకు రావడం కోసమే ఆయన శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈ మీద ఎన్ని దెబ్బలు కొట్టారండి ఆయన్ని? 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారం 40 దెబ్బలు కొట్టకూడదు. చూసారా, 40 దెబ్బలు కొడితే గౌరవం చెప్పదండి. మరి 39 దెబ్బలు ఎవరికంటే? పాపులకి. అంటే ఈయన పాపుల లిస్టులో చేర్చేయాలి. అందుచేత వారు 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు కొట్టారు. ఎక్కడ? వీపు మీద. చూడండి, ఒక్కొక్క దెబ్బకు కొట్టేటప్పుడు కొరడాకి పొంకం ఉంది కదా, ముళ్ళు ఇలా కొట్టగానే వీపు మీద ఆ పొంకం ఆ వీపు తగులుకుని లాగిన వెంటనే కూడా మరి మాంసం ముద్ద బయటకు వచ్చేసింది. ఎందుచేత ఆయన వీపు మీద అంతగా ఆయన దెబ్బలు తినబడ్డాడు అంటే వీపులో ఉన్నటువంటి ఆ నరముల ద్వారా రక్తం అంతా బయటకు రావాలి. మాంసంలో ఎక్కడ కూడా రక్తం మిగలకుండా బయటకు వచ్చేయాలి. అందుకే ఆ కుంకుమలతో కొట్టబడిన ఆ యొక్క ఆ మాంస ముద్దలోంచి కూడా రక్తం బయటకు రావడం ప్రారంభించింది. ఈ రీతిగా ఆయనకు చేయబడిన ప్రతి గాయం వెనుక గొప్ప చరిత్ర ఉంది. దేవుని స్తోత్రం. గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర బయట వారు తెలుసుకోకపోయినా బాప్తిస్మం పొందిన నీవు, ప్రభు సన్నిధికి వస్తున్నా మరి నీవు తెలుసుకోవాలా. హల్లెలూయా. ఎందుచేత ఆయన అంతగా ఆయన నలుగు కొట్టబడ్డాడు అంటే నిన్ను నన్ను కూడా ప్రాయశ్చిత్తము చేయడానికి. హల్లెలూయా. ఇక ఆయన రక్తము ద్వారా మనకు కలిగిన ప్రాయశ్చిత్తములో ఇంకే పాపం లేదండి. హల్లెలూయా. ఒకవేళ కోడెలను మరి ఆరోను గారు ప్రాయశ్చిత్త నిమిత్తము సంవత్సరానికి ఒకసారి దినదినము కూడా బలి అర్పిస్తూ ఆయన మరోవేళ పాప పరిహారార్థ బలులు అర్పించిన అది వేరే జీవిని వారు బలిచ్చారు కాబట్టి మానవుల యొక్క పాపాలు అలాగున్నాయి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా బలైపోయిన గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ఆయన నీ కొరకు నా కొరకు బలి అయిన గొర్రెపిల్ల. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన శిక్షించడానికి ఏ పాపమైన ఉందంటే ఏ పాపం లేదు, ఏ అపరాధం లేదు. పిలాతు గారు సైతం కూడా ఆయనలో పాపమేమి కనుగొనలేక ఈ పరిశుద్ధుని యొక్క రక్తము నా మీద కానీ నా పిల్లల మీద కానీ పడకుండా చేయమని చేతి కలిగేసుకున్నాడు. చూసారా, ఎవరిలో ఏ రోజు రాజు ఒక తప్పు తెలుసుకోలేకపోయాడు. పిలాతు ఒక తప్పు కూడా తెలుసుకోలేకపోయాడు. ఆయనలో అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా? హల్లెలూయా. ఆ మాట నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేవు. నాలో ఎన్నో పాపాలు ఉండొచ్చు, నీలో ఎన్నో పాపాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభు అంత ధైర్యంగా చెప్పాడు. ఎందుచేత ఆయన 33.5 సంవత్సరాల వరకు కూడా ఏ పాపము లేకుండా, ఏ మోసము లేకుండా, ఏ ఆలోచన పాపాలోచన, ఏ పాప చూపులు పాప నడకలు లేకుండా ఆయన ఎంతగానో పరిశుద్ధంగా జీవించాడు. హల్లెలూయా. ఎందుచేత ఆయన జననమే పరిశుద్ధమైనది కనుక ఇక ఆయన రక్తములో పాప ఆలోచన లేవు, పాప తలంపులు లేవు, పాప కోరికలు లేవు, పాప ఆలోచనలు మాత్రం కూడా ఆయన రక్తంలో లేవు. ఆ రక్తంలో ఎన్నో కోరికలు, పాపం, మోసం, అన్యాయం, అక్రమం, నేత్రాస, శరీరాస, జీవకుడము, అబ్బో ఎన్నెన్నో ఉంటాయి. కనుక పిల్లగా ఇక్కడ ఉన్న మనమంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము చేయబడిన వారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీవు బాప్తిస్మం పొందావో దాని అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం పొందావు. దేవుని స్తోత్రం. కానీ ఇంకో మాట చెప్తాను మీకు. చాలా మందికి బాప్తిస్మం తెలుసు కానీ
బాప్తిసం ముందు ఎలా ఉండాలో బాప్తిసం తర్వాత ఏంటో తెలీదు. బైబిల్లో తీయదు గారు ఈ మాట కూడా. అపోస్తలుడైన పేతురు గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్తున్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. హల్లెలూయా. ప్రియులారా, బాప్తిసం పొందిన నీవు ఎలాంటి బాప్తిసం పొందావు? చాలా మంది క్రైస్తవత్వం కోసం బాప్తిసం పొందుతారు. బైబిల్ ఇస్తున్నారంటే బాప్తిసం పొందుతారు. బట్టలు ఇస్తున్నారంటే బాప్తిసం పొందుతారు. ఇన్నాళ్ళ పూర్వకాలంలో గోధుమలు ఇచ్చేవారు. గోధుమలు ఇస్తున్నారంటే బాప్తిసం, నూనె ప్యాకెట్లు ఇస్తున్నారంటే బాప్తిసం, పెన్షన్లు ఇస్తున్నారంటే బాప్తిసం. ఇలాగా రకరకాలుగా గతంలో కూడా పొందిన వారు ఉన్నారు. అది కరెక్ట్ బాప్తిసం కాదు. ఏంటి? అది కరెక్ట్ బాప్తిసం కాదు. బాప్తిస్మం అనేది ఎందుకు తీసుకుంటాం మనం? పాప క్షమాపణ నిమిత్తము. ఏమా? దీనికోసం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం వెళ్తాం. అలాంటి బాప్తిస్మంలో ముందే ఉండాలి. వెనకాల ఏముండాలంటే ముందు మారు మనసు ఉండాలి. ముందే ఉండాలండి. బాప్తిస్మం పొందే ముందుగా మారు మనసు ఉండాలి. ఏంటి మారు మనసు అంటే? ఇప్పటి వరకు నీవు కొన్న మనసు ఏంటో, లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవగుడము, లేదా ఈలోక ఆచారాలు, ఈలోక పద్ధతులు, ఈలోక క్రమం, లోకానుసరమైన జీవితం చూసినా, ఇలాంటి పాప జీవితాన్ని, లోకానుసరమైన జీవితాన్ని మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. మార్చుకుని ప్రభులా ఉండడానికి మనం సమర్పించుకోవాలి. అది మారు మనసు అంటే. మరి ఆ మారు మనసు పొందిన తర్వాత మనం రెండోది ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. మనం అనుకుంటా నేనే పాపం చేశాను. చెప్పండి, ఏమంటాం మనం? నేనే పాపం చేశానంటాం. బైబిల్ చెప్తుంది జన్మ కర్మ పాపాలు ఉన్నాయి మనలో. జన్మ కర్మ పాపాలు. మనం జన్మించిందే పాపంలో అంటారు. అందుకే దావీదు గారు అంటాడు కీర్తన గ్రంథంలో, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించెను, పాపంలోనే పుట్టాను అంటాడు. హల్లెలూయా. అది జన్మ పాపం. ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతి క్రమం అనే పాపము ద్వారా నేటికి ఆ పాపం నీలో నాలో కూడా ఉంది. ఆ పాపం పోవడం కోసం ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అలాంటి ప్రార్థన బైబిల్లో ఎవరైనా చేశారంటే రెఫరెన్స్ లేదు కానీ నెహెమ్యా చేశాడు. హల్లెలూయా. నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చి మొదట తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మొదటిది తన పితరుల పాపాలు ఒప్పుకున్నాడు. రెండవది తన పాపాలు ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. పితరుల పాపం జన్మ పాపం, మరి మన పాపం కర్మ పాపం. మనం పుట్టినది మొదలుకొని మనం తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తాం. మనం అనుకుంటాం నేను వ్యభిచారం చేయలేదు కదా, దొంగతనం చేయలేదు కదా, నరహత్య చేయలేదు కదా, అవే పెద్ద పాపాలు అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆజ్ఞాతి క్రమమే పాపం. పాపం అంటే పిల్లరా దేవునికి ఆజ్ఞను అతిక్రమించను. మరి ఆదామాలకు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్యం చేయలేదు. ఏ పాపం చేశాడు? ఆజ్ఞాతి క్రమం. దేవుడు చెప్పిన మాట చేయలేదు, దేవుడు చెప్పిన పని చేశారు. ఇదిగో మీరు ఏదైనా తోట మధ్యలో ఉన్నా ఆ పండ్లు తినొద్దు అన్నాడు. కానీ సాతాను చేత శోధింపబడి దేవుడు చేయొద్దన్న పని చేశారు. అంటే ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే వారు శారీరకంగా బ్రతుకున్న ఆత్మీయ జీవితంలో మృతులైపోయారు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వాడు. వారికి ఇంకా భయమేంటో తెలిసిపోయింది, చిక్కేంటో తెలిసిపోయింది, ఎలా బ్రతకాలనే ఆలోచన వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆది మానవులైనటువంటి ఆదామవ్వల ద్వారా మనము జన్మ పాపులు. కాబట్టి ఆ పాపాలు ప్రభు దగ్గర పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లప్పటి నుంచి కూడా తెలుసు తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తాం.
ప్రభా నేను పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా నేను తెలుసో తెలియకో చేసిన నా పాపాలు క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. మొదటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ పొందాలి. అప్పుడు నీవు బాప్తిసం పొందాలి. బాప్తిసాల ముందు ఈ రెండు జరగాలి. మరి బాప్తిసం తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే సత్యంలోనికి నడిపిస్తుంది, పాపం చేయకుండా కాపాడుతుంది, మోసం చేయకుండా కాపాడుతుంది, మరి అనాలోచన లేకుండా, లేకపోతే కక్షలు భేదాలు అసూయ లేకుండా మనం చేస్తుంది. దేవుని స్తోత్రం. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాయశ్చిత్తం అయిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక మరి నీవు కూడా ప్రాయశ్చిత్తమునకు ఒక గొప్ప అర్థం చెప్పాలంటే ప్రభుని నమ్ముకుని ప్రభు బిడ్డగా జీవిస్తే చాలు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రాయశ్చిత్తానికి విలువ కనబడతారు. కానీ మనం జారిపోతున్నాం, దిగజారిపోతున్నాం, పడిపోతున్నాం. మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో పడిపోతున్నాం. కానీ పుల్లగా బైబిల్ ప్రకారముగా ప్రభువైన మరి దేవుడు యేసుక్రీస్తు వారు నీ పాపం నుంచి నా పాపం నుంచి కూడా విముక్తి చేయడానికి, లేక ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చి ఆ పని పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ఎవరైతే తను అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన బిడ్డలైపోతారు, కుమారులు కుమార్తెలైపోతారు. శాంతి, సంతోష, సమాధానాలు ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆశీర్వాదాలు పొందుతారు. మీకు ఏ అవసరతలు ఉన్నా తీర్చబడతాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా బలపడ్డావో, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడ్డావో, నీ భూలోక అవసరతలు నువ్వు అడగకుండా నీ ప్రభు నీకు అందిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ఈ 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెలలోకి వచ్చేసిన మనకి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రాయశ్చిత్తం చేసే సంవత్సరం ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రాయశ్చిత్తం చేయబడిన సంవత్సరం ఉండాలి. మరి 11వ తారీఖు వచ్చేస్తాం. అప్పుడే ఫిబ్రవరిలో అప్పుడే 11 రోజులు అయిపోతున్నాయి. ఈ సంవత్సరం నీకు ప్రాయశ్చిత్త సంవత్సరం ఉండాలంటే ఒకసారి మనం మోకరించి ఈ రోజున మనం తెలుసుకున్న వాక్యం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కూడా బలి అయిపోయాడనే సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్నప్పుడులరా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం. పుల్లగా ఒకవేళ ఎవరిలోనైనా అనుమానాలు ఉంటే, నేను ఇంకా ప్రాయశ్చిత్తం చేయబడలేదేమో అనే అనుమానాలు ఉంటే ఈ వాక్యం ద్వారా నిన్ను నీవు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ప్రభు గొప్ప కార్యములు చేయడానికి, అద్భుత కార్యములు చేయడానికి, ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా ప్రాయశ్చిత్తం చేయబడకుండా, అనగా బాప్తిసం పొందకుండా ఉంటే, బాప్తిసానికి ముందు మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొంది ఈ కృపావార్త వర్తమానం వినుడి ద్వారా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మని వరం పొందుతాం. అప్పుడు నీకు అర్థమవుతాం ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం చేయబడ్డాది, ఆయన నీ కోసం ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మగలవు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఈ సంవత్సరం నాకు ప్రాయశ్చిత్తం చేసే సంవత్సరముగా ఉండినట్లుగా నా సంఘానికి నాకు చేయండి ప్రభా. అలాగే కృపావార్త వర్తమానములు గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, వారందరూ కూడా మీ రక్తము చేత ప్రోక్షించబడి ప్రాయశ్చిత్తం చేయబడినట్లుగా ఈ వాక్యం ప్రతి వారికి కూడా ఆశీర్వాదకరముగా, దేవుని కర్మగా చేయండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యముల చేత వాడుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరింతవరకు చక్కగా
కృపా వర్తమానం విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.